కొన్ని విషయాలు అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేమండి. ఇలా కూడా జరిగిద్దా అనిపిస్తూ ఉంటుంది. ఏదో వాళ్ళు బళ్ళు అంటారు చూడండి. దానికంటే పెద్దది. ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి మీకు తెలుసో లేదో. భారతదేశం ఈరోజు ఈ రకంగా ఉండటానికి అంటే మనం ఈ దరిద్రంలో ఇంత పేదరికంలో ఉండిపోవడానికి ఇప్పటికీ కూడా ఆ కంపెనీయే కారణమండి. ఇప్పుడు కాదు ఇది గొడవ. 16వ శతాబ్దం నుంచి స్టార్ట్ చేశారు. ఒక 200 సంవత్సరాల పాటు భారతదేశాన్ని పీల్చి పిప్పి చేసేసారండి. అంటే చాలామందికి హిస్టరీ తెలియదు. క్లియర్‌గా ఇంకా అర్థమయ్యేలా చెప్తాను. సపోజ్ మీరు చికెనో, మటనో, కాళ్ళ చారో తీసుకున్నప్పుడు బోన్ వచ్చిందనుకోండి, ఎలా చప్పరించేసి పీల్చి వదులుతారు, ఆ రేంజ్‌లో పీల్చి వదిలేశారు భారతదేశాన్ని. వీళ్ళు ఎందుకొచ్చారు అంటే అక్కడి నుంచి యూరోప్ నుంచి వీళ్ళు మన మసాలా దినుసులు ఉన్నాయి కదండీ! మన మిరియాలు, దాల్చిన చెక్క, గసగసాలు అవి కొనుక్కోవడానికి వచ్చారు మొదట్లో. చూసి ఇక్కడ మనోళ్ళ తెలివితేటలు చూసారు. అర్థమైపోయింది. ఓహో! వీళ్ళని భయపెట్టొచ్చు అనిపించి ఈసారి వచ్చేటప్పుడు నలుగురు తుపాకీలును, నలుగురు మనుషులను కూడా తీసుకొని వచ్చారండి. ముందు వ్యాపారస్తులను బెదిరించారు. తర్వాత లోకల్‌గా ఉన్న చిన్న చిన్న జమీందారులను బెదిరించారు. తర్వాత రాజులను కూడా బెదిరించారు. లొంగేవాడు లొంగాడు. లొంగనోడిని ఏం చేశారో తెలుసా? ఆడికి సపోర్ట్ ఇస్తామని చెప్పి పక్కనోడిని లొంగ తీసుకొని తర్వాత ఈయన్ని కూడా లొంగ తీసుకున్నారండి. అంటే పెట్టపోరు పిల్లి తీర్చింది అంటాను చూడండి. 2 పిట్టలు కొట్టుకొని పిల్లి దగ్గరికి వెళ్తే ముందు ఒక పిట్టను తినేస్తుంది పిల్లి. తర్వాత ఇంకో పిట్టను కూడా తినేస్తుందండి. సేమ్ ఇదే చేశాడు. అయితే వ్యాపారస్తులు కదా అని మీరు అనుకోవచ్చేమో. తర్వాత మన దగ్గర సిపాయి విప్లవం ఎప్పుడైతే వచ్చిందో ఆ తర్వాత డైరెక్ట్‌గా బ్రిటిష్ రాణి ఎంటర్ అయిపోయింది. అంటే ఈ కంపెనీని ఒక లాభాలు సంపాదించడానికి ఒక కంపెనీని ఏర్పాటు చేసి భారతదేశంలో ఉన్న బంగారం దగ్గర నుంచి, బట్టల దగ్గర నుంచి మొత్తం లాగేసి మనల్ని మొత్తం దోచేసిన కంపెనీ ఈరోజు ఎలా ఉందో తెలుసా? ఈరోజు ఎలా ఉందో తెలుసా? మనోడి చేతిలోనే ఉందండి. ఒక ఇండియన్ చేతిలోనే ఉంది. 2005లో సంజీవ్ మెహతా అని చెప్పి మన ఇండియన్ ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పి మళ్ళీ రిజిస్టర్ చేశాడండి. మళ్ళీ రిజిస్టర్ చేశాడు. ఇప్పుడు నడుస్తుంది అది. లండన్‌లో మేఫేర్ చాలా కాస్ట్లీ ఏరియా. అక్కడ దుకాణాలు కూడా ఉన్నాయండి. ఏమమ్ముతారు అంటారా? టీలు, బిస్కెట్లు, చాక్లెట్లు, హ్యాండ్ బ్యాగులు, ఇవే మసాలా దినుసులు ఇవే అమ్ముతున్నాడండి మళ్ళీ. చూడండి ఎంత విచిత్రంగా ఉందో. దేనికోసమైతే వాళ్ళొచ్చి మొత్తం భారతదేశాన్ని నాశనం చేసి పోయారో అదే కంపెనీ బ్రాండ్ మీద మళ్ళీ మన భారతీయుడు అదే బ్రిటన్‌లో ఆ వస్తువులు అమ్ముతున్నాడు. అది కూడా చూడండి ఒక ఇండియన్ అమ్ముతున్నాడు. చాలా విచిత్రంగా అనిపించింది నాకు. సో ఇది మనకు కూడా అప్లై అవుతుందండి. ఈరోజు మనం గొప్ప కావచ్చు, రేపటి రోజు గొప్ప కాము. ఈరోజు ఒకడెక్కడో ఉంటే ఉండొచ్చు ఇండియాలాగే. ఈరోజు వాడే మన పైకొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఏ మనిషిని పీడించకూడదు, ఏ మనిషిని వేధించకూడదు. ముఖ్యంగా మన స్వార్థం కోసం, మన స్వలాభం కోసం మనుషుల్ని గానీ, సమాజాన్ని గానీ అలా పాడు చేయకూడదు అని ఈ ఎగ్జాంపుల్ బాగా చెప్తోందని నాకు అనిపించిందండి. మీకేమనిపించింది? కామెంట్‌లో మీ ఒపీనియన్ చెప్పండి. ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి విషయాలు ఇంకా షేర్ చేసుకుంటూ ఉందాం.